అంటే కొంత బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉండాలంటారు. ఉండాలి. దానికి ఏమైనా ఎగ్జాంపుల్ లాంటిది ఉంటుందా? ఎలా మనల్ని మనం నియంత్రించుకోగలగాలి అనే దానికి సంబంధించి? బేసికల్గా ఏంటంటే ఈ ఎమోషన్స్ పట్ల కొంచెం అవగాహన ఉంటుందండి, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎమోషనల్ స్కిల్ ట్రైనింగ్ అన్నది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ పర్సనాలిటీ గురించి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ నేను విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్, నేను ఎలాంటి పర్సన్ని, నాలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, సో నా గ్రోత్, నేను లైఫ్లో నాకు ఒక ఎయిమ్ ఉంది బట్ నా డైరెక్షన్ ఏం వైపు లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ ఉండొచ్చు, లేదంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు నియర్ బై ఎవరైనా పీపుల్, లేదంటే టీచర్స్, లెక్చరర్స్, లేదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో అక్కడనే సంథింగ్ అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా, అందుకే మనకు పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలనేవాళ్ళు. ఎందుకంటే నా ఎమోషన్స్ లేకపోతే నేను ఎటువైపు డైరెక్షన్లో ఉన్నానన్నది మనకు కనపడదు. అంటే హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎలాంటిది అంటే ఎక్వేరియం, అంటే చేపలు ఎక్వేరియంలో ఎలా ఉంటే వాటికి తెలియదు. నేను ఎక్వేరియం బయట నిలబడి నేను వాటిని చూస్తున్నాను, ఐ కెన్ సీ దేర్ డైరెక్షన్, ఎటువైపు వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయని. సో ఇన్ దట్ సేమ్ మేనర్ మనకంటూ ఒక గైడ్ కానీ కోచ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఓకే నా డైరెక్షన్ ఏంటి, నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్ అన్నది హెల్ప్ సీకింగ్ నేచర్. సో ఇది డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి. దెర్ ఆర్ సమ్ పీపుల్ అండి, వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి, నాకు నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ప్లీజ్ మేడం హెల్ప్ మీ అని వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. దే ఆర్ రెస్పాన్సిబుల్. బట్ అందర్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ లైఫ్. రెస్పాన్సిబుల్గా లేకపోవడం, బీయింగ్ రెస్పాన్సిబుల్ అంటారు కదా, అలా రెస్పాన్సిబుల్గా లేనప్పుడు లైఫ్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి, సొసైటీలో వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ అవన్నీ ఇచ్చి, మీరు గమనిస్తే పోలీస్ స్టేషన్స్లో కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారు బిహేవియర్ని సమ్వాట్ కంట్రోల్ చేయడానికని. సో దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి. రైట్. అంటే మేడం, సోషల్ మీడియాని నియంత్రించలేని సిచ్యువేషన్లో పెద్దవాళ్ళే ఉంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో యంగర్ జనరేషన్ పరిస్థితి ఏంటి, వారిని కంట్రోల్ చేయడం సాధ్యమేనా? సో ఇక్కడ దీనికి ఏంటంటే అండి, సాధ్యమేనా అంటే అగైన్ అందరం కూడా గవర్నమెంట్, పబ్లిక్ అందరూ రెస్పాన్సిబుల్ అయ్యి, ఇప్పుడు పిల్లలు చూడకూడని వీడియోలు, యాప్లు చాలా వచ్చాయండి. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నేను కొన్ని పిల్లల కేస్ స్టడీస్ చూస్తే అండి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సడన్గా టీచర్ ఏం చేస్తారు, నాకు మీరు చేసిన హోంవర్క్ని స్కాన్ చేసి పెట్టమంటారు. స్కానర్ ఓపెన్ చేస్తే చూడకూడని ఒక ఇమేజ్ కానీ సంథింగ్ కానీ పాపప్ అవుతుంది. సో ఆ పిల్లలు ఒక 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ పిల్లలు